బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి గురుగారు, ఒక సమస్య, బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఎలాంటి పనులు చేస్తే మంచి యోగం పడుతుంది, నాకైనా పరిష్కార మార్గం తెలియజేయగలుగుతారా అని అడిగితే, బ్రాహ్మీ ముహూర్త సమయం ఎప్పుడూ కూడా అమృత గడియలుగా చెబుతారు. చాలా అద్భుతమైనటువంటిది, తేజోశక్తివంతమైనటువంటిది, మనలో ఉన్నటువంటి దుర్బల శక్తి అంతా కూడా నిర్మాల్యంగా బయటకు తీసేయగలిగేటువంటి సమయము, దేవీ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా తీసుకోగలిగేటువంటి సమయము, సాధనకు అనుకూలమైనటువంటి సమయం, మంత్రాన్ని పఠించడానికి అనుకూలమైనటువంటి సమయం. ఆ కుటుంబం పట్ల ఎంత ఇబ్బందులు కలిగినా కానీ ఆ సమయాన్ని కానీ సద్వినియోగం చేసుకుని ఒక్క దీపారాధన కానీ ఇంట్లో చేస్తే ఏ కష్టాలు ఉన్న పోతాయండి. అందుకని ముందు రోజు రాత్రి అన్నీ శుభ్రం చేసుకొని భార్యాభర్తలు ఇరువురు కూడా బ్రహ్మీ ముహూర్త సమయంలో గురువుల నుంచి అనుగ్రహం పొందినటువంటి మంత్రాన్ని చదివిన, బ్రహ్మీ ముహూర్త సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి పూజాధిక్రతువు నిర్వహించిన, బ్రహ్మీ ముహూర్త సమయంలో భర్తే కేవలం దీపారాధన చేసిన, విద్యాభ్యాసం కోసం ఎదురు చూస్తూ ఉద్యోగ స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ఆ గృహంలో తండ్రి చెయ్యి పట్టుకుని ఆ సమయంలో కానీ దీపారాధన కానీ చేసిన ఆ సమస్య వెంటనే తీరిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మనం ఎవరిని అడగక్కర్లేదు. కాబట్టి మనం ఏ సమయాన్ని నిద్రపోతున్నాం, ఎప్పుడు మేలుకుంటున్నాం అనేటువంటి ఒక్కసారి మనం ఆలోచిస్తే సమస్యలకు పరిష్కార మార్గాలు ఎందుకు దొరకడం లేదో మనకు అర్థమైపోతుంది. అందుకని బ్రహ్మీ ముహూర్త సమయం చాలా అద్భుతమైనటువంటి కాలం సమయం. అందుకని 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మీ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి ఇందులో వారి వారి విధానాన్ని బట్టి ఆ గంట సమయంలో మనం ఎక్కడ సమయంలో మనం ఏ సాధనైనా సరే చేసుకోవడానికి అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెబుతారు. ముఖ్యముగా సాధనాపరులకు, ముఖ్యంగా మంత్ర సాధనకు, ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి భగవన్నామస్మరణకు, ముఖ్యంగా ధ్యానం చేయటానికి అద్భుతమైనటువంటి సమయంగా చెబుతారు. అందుకని బ్రహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి ఏ సమస్యలు ఆ ఇంట ఉండవు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.